బీజేపీ నేత బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలు పార్టీలో విభేదాలకు చెక్ పెట్టబోతున్నాయా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పవర్ఫుల్ అధ్యక్షుడు, ఆయనను ఎవరేం చేయలేరు అని ఆయన అన్నారు. అసలు ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ జరుగుతోంది. హలో రామచంద్రరావు అంటూ వార్నింగ్ ఇచ్చిన ధర్మపురి అరవింద్కా లేక లబ్బర్ స్టాంప్ అన్న రాజాసింగ్కా అంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపిన కొండా విశ్వేశ్వరరెడ్డికా, అధ్యక్ష పదవి రాలేదని పెదవి విరుస్తున్న నేతలకా, ఇలా ఎన్నో ప్రశ్నలు పార్టీ నేతల్లో మెదులుతున్నాయి. పార్టీ ఆఫీసు మెట్లెక్కకుండా, పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు రాకుండా కేవలం పార్టీపై, పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న నేతలను పరోక్షంగా అన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి. బీజేపీ నేత బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలు పార్టీలో విభేదాలకు చెక్ పెట్టబోతున్నాయా అన్నటువంటి చర్చ సాగుతుంది. ఎవరిని ఉద్దేశించి బిఎల్ సంతోష్ ఈ మాట అన్నారు అంటే రామచంద్రరావుని ఉద్దేశించి రామచంద్రరావుని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి ధోరణిలో ఆయన మాట్లాడారు. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం సార్. వెంకట్, బిఎల్ సంతోష్ చేసినటువంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా బీజేపీలో చర్చ జరుగుతోంది. అంటే రామచంద్రరావును ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి సపోర్ట్ ఇచ్చిన తర్వాత అంటే మిగిలినటువంటి నాయకులు కొంతమంది కొన్ని వాయిసెస్ రైజ్ చేస్తున్నారు. సో నేరుగా వాళ్ళకే సమాధానంగా వాళ్ళకే చెప్పినట్టుగా అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాజేష్, గత నుంచి కూడా అధ్యక్షుడు మారిన తర్వాత రామచంద్రరావును ఒక లబ్బర్ స్టాంప్తో పోల్చడం జరిగింది. రాజాసింగ్ లాంటి నేతలు కేవలం కిషన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా ఒక లబ్బర్ స్టాంపుగా రామచంద్రరావు అభివర్ణిస్తూ నేతలు చేసిన కామెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని హలో రామచంద్రరావు అంటూ కూడా ఆయన మీద వార్నింగ్లతో కూడినటువంటి కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అధ్యక్షుడు పదవి రాకుండా అసహనంతో లేనిపోని కామెంట్లు చేస్తున్నటువంటి నేతలు కూడా పార్టీలో ఉన్నారు. రామచంద్రరావుకి ఎట్లా ఇస్తారు, చాలామంది కీలక నేతలు ఉన్నారు. వారిని కాకుండా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఏ విధంగా ఇచ్చారు, ఎవరు రికమెండేషన్ చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద అనేక అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఏడాది అవుతుంది అధ్యక్షుడు నియామకం తర్వాత. గత నుంచి కూడా నేతల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అనేక విభేదాలు కూడా తెర మీద నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక నూతన కమిటీ ఎన్నికైన తర్వాత తొలిసారిగా బిఎల్ సంతోష్, ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి రావడం జరిగింది. నూతన కమిటీతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి బిఎల్ సంతోష్ టార్గెట్ చేశారు? రామచంద్రరావు స్ట్రాంగ్ లీడర్, రామచంద్రరావు స్ట్రాంగ్ అధ్యక్షుడు, ఆయనకు జాతీయ పార్టీ మొత్తం కూడా ఆయనకు సపోర్ట్గా ఉంది, ఆయనను ఎవరేం చేయలేరు అన్న కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్నది అయితే పార్టీలో చర్చ జరుగుతోంది. గత నుంచి కూడా భిన్నాభిప్రాయాల నేతల మధ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం కొత్త నేతలనే టార్గెట్ చేశారా, కొత్త నేతలనే ఉద్దేశించి ఈ ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది. అధ్యక్షుడు రాకుండా కొంత అసహనంతో ఉన్నటువంటి నేతలు కావచ్చు, రాజాసింగ్ లాంటి నేతలు కావచ్చు, ఆయన పార్టీకే దూరమైనటువంటి పరిస్థితి. ఇక ఫుట్బాల్ ఇచ్చి నిరసనలు తెలిపినటువంటి నేతలు కావచ్చు, ఇట్లా రకరకాల నేతలు మొత్తం కూడా కొత్త నేతలే ప్రధానంగా పార్టీలో రోజు వార్తలకు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర బీజేపీలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా స్వస్తి పలకాలి, పులి స్టాప్ పెట్టాలి, నేతలు ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకోవాలి తప్ప ఇట్లాంటి లేనిపోని విభేదాలతో నేతలు రోజు నిత్యం వార్తలకు ఎక్కితే కనుక ఉపేక్షించేది లేదనేది కూడా చాలా స్పష్టంగా బిఎల్ సంతోష్ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. నేతలు రోజుకొక తగాదలతో, రోజుకొక భిన్న అభిప్రాయాలతో నిత్యం వార్తలకు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ మధ్యకాలంలో చూస్తూ వస్తున్నాం.
బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంటూ, లేదంటే ధర్మపురి వర్సెస్ రామచంద్రరావు, ఇట్లా ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రాష్ట్ర నాయకత్వం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్లో అందరికీ నేతలందరికీ కూడా వెంకట్ స్వయంగా బిఎల్ సంతోష్ మాట్లాడారు. బిఎల్ సంతోష్ చాలా పవర్ఫుల్ రామచంద్రరావు అని చెప్పారంటే బీజేపీ అధిష్టానం చాలా పవర్ఫుల్గా తన పనితనం పైన చాలా కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి బిఎల్ సంతోష్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా పార్టీలో ఇంకా రామచంద్రరావు పట్ల ఎవరు ఎటువంటి వ్యతిరేకత గా మాట్లాడొద్దు, ఎక్కడ విమర్శల జోలికి పోవద్దు, అతనే లీడ్ చేస్తాడన్నటువంటి ఒక బలమైన సంకేతం బిఎల్ సంతోష్ ఇచ్చినట్టేనా పార్టీలో? ఖచ్చితంగా రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత అనేక విమర్శలు, అనేక కామెంట్లు సొంత పార్టీలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో బిఎల్ సంతోష్ చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, రామచంద్రరావు స్ట్రాంగ్ నేత, స్ట్రాంగ్ అధ్యక్షుడు ఏవైతే కామెంట్ చేసినాయో ఖచ్చితంగా ఆయన ఎవరు కూడా నేతల నుంచి ఎట్లాంటి విమర్శలు రాకుండా ఆయన కావాలనే రామచంద్రరావు వైపుకు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. పాత నేతలు ఎవరు రామచంద్రరావుని విమర్శలు చేయకపోయినప్పటికీ కేవలం కొత్త నేతలు మాత్రమే ఇట్లాంటి కామెంట్స్ కావచ్చు, విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నేతలు లంచ్ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తాజాగా రామచంద్రరావు ఇంట్లోనే లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి రామచంద్రరావుకు ధర్మపురి అరవింద్కు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను పూడ్చేందుకు ఆ సమావేశం తోడ్పడింది అన్నది. అంటే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కావచ్చు, లంచ్ మీటింగ్లు కావచ్చు, నేతల మధ్య సమన్వయం కుదురుతుంది అనేది ఒకవైపు ఆలోచిస్తూ ఉంది. సో ఇవాళ చేసినటువంటి బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు కూడా కొత్త నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ అన్నది పార్టీలో చర్చ జరుగుతుంది. కొత్త నేతలు ఏ విధమైనటువంటి అలజడులు పార్టీలో సృష్టిస్తున్నారు, పార్టీ వెనుకబాటుకు గురి చేసేందుకు కొత్త నేతలు ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ పాత నేతలు నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తొలిసారి ఆయన రాష్ట్రానికి రావడంతో పార్టీ సంస్థాగతంగా ఇట్లాంటి కామెంట్లు చేసి ఇటు కొత్త పాత లేదు, ఎప్పుడైతే కండవ కప్పుకున్నారో అప్పటి నుంచి వారందరూ కూడా పార్టీ నేతలే కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి విభేదాలు కావచ్చు, ఇట్లాంటి విమర్శలు కానీ వస్తే మాత్రం అంతా కూడా హైకమాండ్ చూస్తుంది, హైకమాండ్ దృష్టికి వస్తుంది అన్నది చాలా స్పష్టంగా బిఎల్ సంతోష్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బిఎల్ సంతోష్ చేసిన కామెంట్లు కేవలం కొత్త నేతలను ఉద్దేశించి మాట్లాడే చర్చ జరుగుతుంది. ఈ అంశాలు కొత్త నేతల్లో ఏ విధంగా తీసుకెళ్తుంది అన్నది అయితే చూడాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రామచంద్రరావు పవర్ఫుల్ అధ్యక్షుడు అంటూ బిఎల్ సంతోష్ చేసినటువంటి కామెంట్స్